నమస్తే. మనం ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం మన భాషలో ఒక పదాన్ని కూడా కన్నడలో కూడా సేమ్ యూజ్ చేస్తారు. అది ఎలా అంటే ఇప్పుడు కావాలా అనే పదాన్ని సేమ్ కన్నడలో కూడా మన భాషలో అయితే కావాలా అంటే బేకా అనేసి అంటారు. కన్నడలో కూడా సేమ్ ఇదే విధంగా బేకా అనేసి యూజ్ చేస్తారు. మనకి ఇక్కడే తెలిసిపోతుందండి మరియు మన భాషకున్నటువంటి కన్నడతో ఎటువంటి సంబంధం ఉంది అనేసి. ఇంకొక విషయం ఏంటంటే తెలుసా అంటే మన భాషలో గొత్తా అనేసి అంటారు. కన్నడలో కూడా మీకు ఎవరికైనా కన్నడ వస్తే కన్నడలో కూడా సేమ్ గొత్తా అంటే మీకు తెలుసా అనేసి అంటారు. ఇక్కడ కన్నడ మరియు మన భాషకున్నటువంటి సంబంధం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. బేకా అంటే కావాలా అని మన భాష తెలుగులో కావాలా అనేసి అంటారు. కన్నడలో కూడా సేమ్ కావాలా అంటే బేకా అని కూడా అంటారు. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు క్లాస్ తెలుగులో వచ్చేసి నీకు కావాలా, నెక్స్ట్ నాకు కావాలి, మీ అమ్మకు కావాలా, నెక్స్ట్ నీకు కావాలా అంటే మన భాషలో నీకు బేకా అని అంటాం మనం. ఇప్పుడు నీకు ఏదైనా పెన్ కావాలి, మనం ఒకరి క్వశ్చన్ అడగాలి, నీకు పెన్ బేకా, నీకు పెన్సిల్ బేకా, నీకు చార్జర్ బేకా, అలాగా. నెక్స్ట్ నాకు కావాలి, నాకు బేకు అంటే నాకు బేకు అనేది మన భాషలో అంటారు. వాళ్ళు అడుగుతారు నీకు బేకా, నీకు ఛార్జింగ్ బేకా అంటే అప్పుడు నేను సమాధానం చెప్తా, నాకు ఛార్జింగ్ బేకు, నాకు పెన్సిల్ బేకు, నాకు షార్ప్నర్ బేకు, అలా. నెక్స్ట్ మీ అమ్మకు కావాలా. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మన భాషలో మీ అంటే ఇక్కడ నింగ, అమ్మ అంటే అమ్మ, కావాలా అంటే బేకా, నింగ అమ్మకు బేకా. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక పదాన్ని పెట్టుకోవచ్చు. నింగ అమ్మకు అన్నం అంటే తెలుగు మన భాషలో